హైదరాబాద్లో అందాల పోటీలు కాదు అంతర్జాతీయ తిట్ల పోటీలు పెట్టాలని తెగ డిమాండ్ చేసేస్తున్నారు హరీష్ రావు సార్. ఆ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ ఆయనకే వస్తుందని ఒక పేరు కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఆ పోటీలేంటో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసేది ఎవరో చూద్దాం. నమస్తే సార్, ఏంటి సార్ మ్యాటరు? కేసీఆర్ గారు తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. ఎటిది కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత, రేవంత్ రెడ్డి గారు బూతుపిత. ఈ బూతుపిత ఏంటి సార్? బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు, నోరిప్పుతే బూతులే. ఇప్పుడు అందరూ అలాగే తయారయ్యారులేండి సార్. మీ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడా తగ్గేదేలే అంటున్నారుగా. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. ఏం డేటానో ఏమి డట్టినో జనాలకు చెవుల్లోంచి రక్తాలు కారుతున్నాయి. బతగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. అన్ని ఆతాను ముక్కలేండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది? ఏం భాష మాట్లాడుతున్నారు? ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది. అయితే ముందు ఆ స్క్రిప్ట్ రైటర్ పట్టుకోండి సార్, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఆయనకంటే ముందు కూడా కొందరు ఉన్నారు సార్. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతి పిత కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి సార్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. అసలు అబద్ధాలకు మీ పార్టీనే కేర్ ఆఫ్ అడ్రస్ అంట కదా. రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు వినండి ఒకసారి. నోరు తెరిస్తే అబద్ధాలేనా? కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా అధ్యక్ష? పొద్దున్నే అన్నం తింటారా, అబద్ధాలు తింటారా అధ్యక్ష? వీళ్ళు అంటే అబద్ధాల మీద జీఎస్టీ లేదని చెప్పి ఎంతైనా మాట్లాడతారా అధ్యక్ష? అబద్ధాలకు కూడా జీఎస్టీ వేస్తే గానీ వీళ్ళు అబద్ధాలు మానేటట్లేరా అధ్యక్ష? సార్ ఇది విన్నారా? సీఎం గారు ఏమన్నారు? జిఎస్టీ వేస్తారంట. నేనేదో జిఎస్టీ వేయాలని చెప్పిండు అబద్ధాలకు. అవును సార్, ఆల్రెడీ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్కు ఇన్ఫర్మేషన్ కూడా పంపించేసినట్టున్నారు. ఆ మేడం గారు తెలిసిందంటే నిజంగా జిఎస్టీ వేసినా వేస్తారు. గాలికి పోయే కంపను తలకు చుట్టుకున్నట్టు అవుతుంది. నిజంగా అబద్ధాలకు జిఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం నువ్వు మాట్లాడిన అబద్ధాలకు జిఎస్టీ కింద పోతుంది. ఖజానా ఏమీ లేదంట కదా, మీరు ఆల్రెడీ ఖాళీ చేశారంటగా. ఓపర్ షేర్వాణి అందరు పరేశాని అన్నట్టుంది రాష్ట్ర పరిస్థితి అన్నారు మన సీఎం గారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెడతాం హైదరాబాద్ లో అంటుండు. అవును సార్, హైదరాబాద్ లో అందాల పోటీలు అంటే మామూలుగా ఉండదు. మరి అందాల పోటీలే కాదు తిట్ల పోటీ కూడా పెట్టి. తిట్ల పోటీలా? అలాంటి పోటీలు కూడా పెడతారా సార్? నిజంగా తిట్ల పోటీలు పెడితే ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది సార్? నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఎవరికి? రేవంత్ సార్గా? ఇంకెవరు లేరా ఆయనతో పోటీ పడడానికి? నీకు మించినోడు ఇంకోడు ఉండడు. ఆయన మించిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్. రాస్తే రామాయణం అంతా చెప్తే భారతం అంత ఉన్నది నీ కథ. ఇప్పుడు అంత టైం లేదు కానీ షార్ట్ కట్ లో చెప్పండి కాస్త. అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాకనే మాట్లాడతారు. ఆంజయ్ బాబు నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. బట్టలు పదేసి. సార్ ఇంకా ఆపండి చాలు. ఇంకా చాలున్నాయి. మా వాళ్ళు మరి 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంకా ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో 1 నిమిషానికి కుదించమని చెప్పిన. మంచి పని చేశారు. పనిలో పనిగా మీ వాళ్ళు తిడుతున్న తిట్లు కూడా వీడియో వేసి చూపించండి, అప్పుడు ప్రైజ్ మనీ ఎవరికి వాళ్ళ తేలిపోతుంది అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.